నెమలి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా నీకు చెయ్యందించా ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. హాయ్ గర్ల్స్. సో హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల చెయ్యంగా గోలరులు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా సో ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది సాహితీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో ఇదండి ఇక్కడ పిల్లల్లో ఉన్న ఎనర్జీ, ఆ టెంపో, ఆ లెక్కలే వేరే. వాళ్ళందరిలో ఒక ఉందన్నమాట. సో ఇది ఈ తోటి వీళ్ళందరితో గేమ్ ఆడిద్దాం. సో ఇదే ఎనర్జీ తోటి వీళ్ళందరూ ఎలా గేమ్స్ ఆడతారు, వాళ్ళు మనతో ఆడుకుంటారు లేకపోతే మేమే వాళ్ళతో ఆడుకుంటాం. మనం వాళ్ళతో ఆటలు ఆడుకునే టైం ఇంకా ఉంది. బికాస్ వాళ్ళలో ఉన్న ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకురావాలంటే మనం వాళ్ళ చేత టాస్క్ చేయించాల్సిందే. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి 3 మిసైల్స్ కమింగ్. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడైతే నా టీం అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడైతే నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే రెండు టీం అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే వాళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాం. ఎస్, వాళ్ళకి టాస్క్ ఇవ్వడానికి మా దగ్గర 3 చిట్స్ కూడా ఉన్నాయి. నా చిట్లు ఉన్నాయా? సో నా దగ్గర కూడా 3 చిట్స్ ఉన్నాయి. ఈ 3 చిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో గర్ల్స్ కి అయితే వాళ్ళ టాస్క్ వచ్చేసాయి. ముందుగా నా టీం గర్ల్స్ పర్ఫార్మ్ చేయబోతున్నారు, మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నారు. అలరించడం లేదనేది మేము తర్వాత చెప్తే ముందు పెర్ఫార్మ్ చేయండి. ఓకే, ముందుగా నా టీం నుంచి దిస్ ఇస్ మిసైల్ 1. వాట్స్ యువర్ నేమ్? సుష్మిత. నిప్పెట్టాలా ఎగరడానికి గాల్లో. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. ఓకే, ఎనీవేస్ డాన్స్ చేయండి. కంఫర్ట్ తట్టుకుంటావా? నేను ఇస్తాగా ట్విస్ట్ దా కంఫర్ట్ మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. వావ్, పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. నా మిసైల్ 1 అందరూ కొట్టేసింది. మైండ్ బ్లాక్ అయిందా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. దిమ్మ తిరగడాలు, మైండ్ బ్లాక్ అయ్యేలా అన్ని మార్చాలి. మై గర్ల్, ఐ యామ్ ఫ్యాంటాస్టిక్. ఓ పని చేయి, ఆ దండ తీసుకొచ్చి దండి అమ్మాయికి. సో ఇప్పుడైతే నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ రెడీగా ఉంది. సో నీకు వచ్చిన టాస్క్ ఏది? సాంగ్ కదా, ఎంత బాగా మాట్లాడుతున్నావు. సాంగ్ బాగా పాడతావా? చూద్దాం మీ సాంగ్ కి మేము ఇంప్రెస్ అవుతామా లేదా. మేము ఇంప్రెస్ అవుతాం ముందే.
3, 2, 1 సింగ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతగా మనస్సు నవ్వే మొదటిసారి మార్పిది ఎడారి ఎండమానుడు పెడై ఉంచలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. సాంగ్ కి నేను డాన్స్ చేస్తున్నా. అబ్బో బీభత్సమైన డాన్స్ మరి చూడలేక చచ్చిపోయాం. ఓకే అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు మొదలెట్టావు? ఎప్పుడు అయిపోయింది అసలు? మీ అందరికి మైండ్ బ్లాక్ అయిందా? సో ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ లేడీ వస్తుంది నీ ముద్దులు బ్యూటిఫుల్ లేడీ. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో. బ్యూటిఫుల్ గర్ల్ నువ్వేనా? అయ్యో బాబోయ్, మనం సిగ్గుపడదు. యాటిట్యూడ్ అమ్మాయిలు సిగ్గుపడతారులే, నువ్వు పాదు పక్కలేదు. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్. ఏ సాంగ్ పాడుతున్నావు? నువ్వేం మాయ చేశావు? నేనా? నువ్వు ఎలాగో పాడవు, వేరే కోసం పాడుతున్నావు. మహేష్ బాబు కోసం పాడు, ఓకేనా? నా కోసం కదా, నాకొచ్చే కదా. Three, 2, 1 సింగ్. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటుంది ఓని మరీ చిలిపి పన్ను నాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్నాయి నాళ్ళ. కళలు చాటు కాకి గాల్ చేస్తుంది మధ్యలో వచ్చేసి. నేను ఏదో పాడుతున్నా. అయిపోయిందా? ఓకే. సో అమ్మాయి నీ గురించి గట్టిగా తప్పట్లే. అమ్మాయి గురించి ఏదో చింపేస్తాం, చేసేస్తాం, పొడి చేస్తాం, మిజైల్స్, రాకెట్లు, ఈ అన్నారు ఏది అన్ని గుర్తు. నువ్వు అలా అన్నట్టు సో ఇప్పుడైతే నా టీం రెడీగా ఉన్నారు. సో ఎవరు? నువ్వా? ఏం చేయబోతున్నావు? జోక్ చెప్పాలి. ఏం జోక్ చెప్పబోతున్నావు? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు. మొదలెట్టావా? ముందుకొచ్చి మొదలెట్టా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు రోడ్ మీద నుంచి ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తుంది. ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు విజిలేస్తాడు. ఆమెనేమో ముసలాడు. నువ్వు ముసలాడు అన్నాడు. ఏంటమ్మా విజిలేస్తున్నా ఆగట్లేవు అని అంటే, విజిలేస్తే పిలిచే వయసు కాదు నాది అని అన్నాడు. ఎందుకమ్మా విజిలేసినా పలకట్లేదు? విజిలేస్తే పలికే వయసు కాదు బాబు. అమ్మాయిల జోక్ ఎలా ఉంది? థ్యాంక్ యూ రేణు. నా టీంకి నువ్వు ఇంతలాగా పెర్ఫార్మెన్స్ చేసి అసలు ముసల్దాని నువ్వా ఆ క్యారెక్టర్ అనేటట్టు చేసావు. సూపర్. గట్టిగా రేణు కోసం తప్పట్లు. సో ఇప్పుడు నా టీం అయిపోయింది కాబట్టి రేణు నీ టీం. నా టీం నుంచి మిసైల్ 3. వాట్స్ యువర్ నేమ్? హారిక. ఏ టాస్క్ వచ్చింది? ఎందుకలా వయ్యారాలు తిరిగిపోతున్నావు? హారిక అక్కడ మాకు ఏవో కనెక్షన్స్ ఉంటాయి. నీకేం టాస్క్ వచ్చింది? డైలాగ్ చెప్పాలి. కమాన్. ఎవరి డైలాగ్ చెప్పబోతున్నావు? మహేష్ బాబు. ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పబోతున్నావు కదా, ఓకే. ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి, అది రొమాంటిక్ గా చెప్పాలన్నమాట. నేను ఒకరికి ఎదురు వెళ్ళిన ఆడికే రిస్క్, ఒకటి నాకు ఎదురు వచ్చిన ఆడికే రిస్క్. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు మహేష్ బాబు డైలాగ్ చెప్తావా? ఏ డైలాగ్ చెప్తావు? పోకిరిలో ఎలాగో రొమాంటిక్ గానే చెప్పేస్తున్నా, కంటిన్యూ అయితే. డైలాగ్ చెప్పబోతోంది, కమాన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో తానే ఉదయ్.
రేణు అర్థమైందా? తానే 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 మహేష్ సో ఇప్పుడైతే టాస్క్ అయిపోయి ఇప్పుడు నా టీం నుంచి రాణి రాణి నువ్వు ఏ రాజ్యానికి రానివి? మా ఇంటికి. మీ ఇంటికి రానివా? సూపర్, చూసావా? అది పంచికి పంచి అంటే అంటే పంచి పండగ కవర్ చేయాలి. ఓకే, సో ఏం చేయబోతున్నావు? డాన్స్ చేయాలి. డాన్స్ చేయబోతున్నావు. కమ్ ఫార్వర్డ్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు కమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఓకే రేణు, మరి మా అమ్మాయి చూసావు ఎంత బాగా చేశారో. సూపర్ అమ్మాయిలు. అండ్ మీ అమ్మాయిలు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ మీ టీం మా టీం చాలా చాలా సూపర్. ఓకే ఉదయ్, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఏమైంది? ఇప్పుడు దాకా బానే ఉన్నారా? మీ signature అదే. ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకో, తగ్గిపోద్ది. ఓకే, సో టాస్క్ అయితే చాలా చాలా బాగా అయిపోయాయి కాబట్టి అమ్మాయిలు కూడా బాగా చేశారు. రేణు కూడా బాగా చేసింది. అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. టాస్క్ అయితే చాలా చాలా సూపర్ గా చేశారు. బీభత్సంగా చేశారు. Yes. సో ఇలాంటి బీభత్సం ఇంకా రాబోతుంది ముందుంది, ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళతో ఆడుకునే టైం వచ్చేసింది. సో Yes. మన ఫస్ట్ గేమ్ వచ్చి పరుగు, పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చేసారు. ఆయన ఇప్పుడు నా బుల్లెట్స్ వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. సో రేణు టీం నుంచి బుల్లెట్లు బకెట్ల బుల్లెట్ల రెడీగా ఉన్నారు. ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు పరుగు పరుగు గేమ్ ఆడేద్దాం. కాకపోతే ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం అండ్ రేణు టీం రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? సో గర్ల్స్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే మీకు గనీ బ్యాగ్స్ ఇస్తాను. ముందుగా వచ్చే 4 గనీ బ్యాగ్స్ వేసుకుని అక్కడ మీకు బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. సో మీరు జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ 4 బాల్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకాల వచ్చి వెనకాల ఉన్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఎవరైతే ఈ టాస్క్ ని తక్కువ టైం లో పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే ఓకే, గానీ బ్యాగ్స్ వేసుకుని వెళ్ళి గానీ బ్యాగ్స్ వేసుకుని రావాలి. సో వీళ్ళకి ఇంకా సరిగా అర్థం కావట్లేదంట. మాక్ చెయ్యి. ఎందుకు వద్దు, నేను చేయను. మాక్ చెయ్యి, మాక్ చెయ్యి. ఉదయ్ రెడీ అయిపోయాడు. సో 3, 2, 1 go. Ibiza-lo dripping, dripping, Miami-lo dripping, dripping. సో గర్ల్స్, ఈ గేమ్ ఇలా క్లియర్ గా ఆడాలి. ఓకే, అర్థమైంది కదా అందరికి? సో గేమ్ కూడా ఆడండి. ఆడితే మొత్తం అంతా ఎక్సర్సైజ్ అన్నమాట. అమ్మాయిలు నా ఫుల్ సపోర్ట్ నీకే దున్నేయండి. ఓకే, సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బుల్లెట్స్ రెడీ అయిపోయారు. సో గర్ల్స్ 3, 2, 1 go. సో రేణు టీం అయితే ఫినిష్ చేసినారు. నువ్వేంటి బాల్ తెమ్మంటే మధ్యలో ఇసురుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళావు? ఇది మా స్టైల్, ఇట్స్ మై స్టైల్. ఏంటి సగం సగం ఆడిసి మళ్ళీ సగం సగం వెనక్కి వెళ్ళమా? ఏదైతేనే మేము ఫ్రెండ్స్ సెట్ చేస్తాం. సరే, ఇప్పుడైతే అసలు ట్రెండ్ సెట్ చేయడానికి మా అమ్మాయిలు వచ్చేసి అమ్మాయిలు రెడీ. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా అమ్మాయిలు రెడీ ఉన్నారు. అమ్మాయిలు రెడీ? గన్ సెంచరీ వేసుకుని పరిగెట్టండి. 1, 2, 3 గో.
ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి ఈ గేమ్ మీద వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాం. శ్వేత నువ్వు గేమ్ ఎలా ఆడేవా? సూపర్ గా ఆడింది, థ్రిల్లింగ్. సో నీ గేమ్ ఎలా అనిపించింది? ఇట్ వాస్ వెరీ నైస్. అశ్విని ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది, ఫస్ట్ టైం ఆడాను. చాలా బాగుంది. నువ్వు ఆగు చెప్పని అని చెప్తుంది కదా, చెప్పు చెప్పు. అంతే, అంటే సూపర్. ఇప్పుడైతే మా అమ్మాయిలు మాట్లాడతారంట. అమ్మాయిలు రెడీయా? సో నీ పేరు? తేజ. తేజ, ఎలా అనిపించింది గేమ్? సూపర్. నేను ఇంకా ఫినిష్ చేయని. ఎలా అనిపించింది గేమ్? సూపర్. పావని, పావని గేమ్ ఎలా అనిపించింది? పావని సింప్లీ సూపర్. సో ఎలా అనిపించింది? సూపర్. సో పరుగు గేమ్ అమ్మాయిలు రెండు టీంలు దంచి కొట్టేశారు అనమాట. సో ఇప్పుడైతే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మేము ఎప్పుడు సూపర్ గా ఆడదాం కాబట్టి మరి మా స్కోర్ వచ్చేసి 30 seconds. పరుగు గేమ్ ని మా అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ 25 seconds. సో పరుగు గేమ్ అందరూ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. సో అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో అమ్మాయిలు అయితే చాలా చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. అంత ఉత్సాహంతో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. Let's watch it. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జలగలూరి సింతామణి, పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని. గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో అమ్మాయిలు అయితే చాలా ఎనర్జీతో, చాలా ఉత్సాహంగా, చాలా మంచి జోష్ తోటి గేమ్స్ ఆడేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే జోష్ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే రింగా. సో రింగ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి, అలాగే రెనో టీం నుంచి కూడా 5 అమ్మాయిలే కావాలి. రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 గర్ల్స్, అలాగే ఉదయ టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. సో ఇప్పుడు నా టీం నుంచి 5 అమ్మాయిలు రాబోతున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో రింగ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే రేణు టీం నుంచి కూడా 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలనే ముందు మనకి దీన్ని ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గర్ల్స్ సో చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తే సరే. ముందు చెప్పిన తర్వాత చేద్దాం. ఓకే. సో ఇప్పుడైతే గేమ్ ఎలా ఆడాలి అంటే, సో 5 అమ్మాయిలు ఉన్నారు కదా, 5 స్ట్రైట్ గా చేతులు స్ట్రెచ్ చేసి నుంచుంటారు. ఈ లాస్ట్ కార్నర్ లో ఏ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి చేతి మీద రింగ్ వేస్తాం అనమాట. ఆ రింగ్ అలా పాస్ ఆన్ అవుతూ లాస్ట్ 5th అమ్మాయి నుంచి బయటికి రావాలి. అది ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని మీకు చేసి చూపిద్దాం. సో గర్ల్స్, దిస్ ఈస్ ద గేమ్ ప్యాటర్న్, హౌ టు ప్లేస్ అన్నమాట. ఇది ఇలా ఇక్కడ పెట్టుకోవాలి రింగ్, దీన్ని పాస్ ఆన్ చేయాలి హ్యాండ్ మూమెంట్స్ తో. మ్యూజిక్.
సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? ముందుకు వచ్చిండి అయితే ఇంకెందుకు లేటు. సో ఇప్పుడైతే రింగా రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. సో నా టీం చాలా చాలా బాగా ఆడేశారు కదా, నువ్వేంటి ఓ తిరిగిపోతున్నావు గిరిగిరమని. ఓకే రెండు టీం ఆర్ యు రెడీ? yes come forward. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం రెడీ అయిపోయారు. గర్ల్స్ 1, 2, 3 here we go, come on. సక్సెస్ఫుల్ గా చాలా బాగా కంప్లీట్ చేశారు. మరి ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేశారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయంటే మా టీమ్ గర్ల్స్ రింగా రింగా గేమ్ ని కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 40 seconds. మా గర్ల్స్ ఫినిష్ చేసినారు 1 minute 30 seconds లో. సో ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసి ఉదయ్. సో ఇప్పుడైతే గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో ఉదయ్ టీమ్ రింగా రింగా గేమ్ ని గెలిచారు. అలానే మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో సుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. జిగాలో ఇప్పుడు మనల్ని ఇంకా జిల్ చేయడానికి, మనల్ని చీర్ అప్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ కదా, ఎలా అనిపించింది గర్ల్స్? సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమ్ ఏంటంటే మెడలో మాలా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే నా
there are beautiful ladies coming. Come on, girls. ఇప్పుడైతే రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ కమ్ముడు కదా, ఇప్పుడు నా టీం నుంచి ఇంకో ఇద్దరు గర్ల్స్ కమింగ్. గర్ల్స్ కమ్ కమ్. సో మెడల మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, అలాగే రేణు టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇది ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మెడలో మాల గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలాగే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో గర్ల్స్, మెడలో మాల గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే ఇద్దరు గర్ల్స్ వాళ్ళకి మాస్క్ వేసి టూ డిఫరెంట్ ప్లేసెస్ లో టూ కార్నర్స్ లో నుంచోబెడతాం. సో అప్పుడు మీ చేతికి 2 మాలలు ఇస్తాం. సో మీ ఆపోజిట్ ఉన్న మీ నైబర్ ని కనుక్కొని, మీ ఫ్రెండ్ ని కనుక్కొని, సో ఎవరైతే తక్కువ టైంలో వాళ్ళ అదర్ పార్టిసిపెంట్ ని కనుక్కొని వాళ్ళ మెడలో మాల వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నారు. ఓకే, మీరు రెడీయా? ఎవరు ఫస్ట్ ఆడతారు? మీరా? రండి రండి. సో మెల్ల మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? గర్ల్ ఆర్ యు రెడీ? 3, 2, 1. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. సో ఇప్పుడు రేణు టీం అయిపోయింది కాబట్టి నా టీం రెడీగా ఉన్నాను అంటున్నారు. ఆర్ యు రెడీ? మరిలో మాల గేమ్ ఆడడానికి ఉదయ్ టీమ్ గర్ల్స్ రెడీ అయిపోయారు. సో గర్ల్స్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి, పక్క పక్క ఫేస్బుక్ కోడి, నీ బుద్ధి బల్ల కొట్టి బల్ల గూగులల్ల కోడి. సో మెల్ల మాల గేమ్ చాలా హిలీరియస్ గా, చాలా ఫనీగా అయిపోయింది. అమ్మాయిలు చాలా చాలా బాగా గత ఆడారు. జన్మలో తప్పిపోయిన ప్రేమికులు ఈ జన్మలో కలుసుకున్నంత ఆనందంగా ఫీల్ అయ్యారు. నీకు ఎంతో అన్ని అలా తెలిసిపోతున్నాయి కదా, సూపర్ నువ్వు అసలు. సో ముందుగా ఉదయ్, మీ టీం ఎంత టైంలో కంప్లీట్ చేశారు చెప్పు? సరే మరి మా టీం కంప్లీట్ చేశారు మరి ఏదైతే 2 minutes 35 seconds. Come on, claps. మా గర్ల్స్ ఫినిష్ చేశారు within 2 minutes 15 seconds. ఓకే, ఎనీవేస్ అమ్మాయిలు చాలా చాలా బాగా ఆడారు. సో గర్ల్స్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. మెడలో మాల గేమ్ ని మా గర్ల్స్ విన్ చేశారు కాబట్టి ఇప్పుడు మా తరపు నుంచి మీకు ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. లెట్స్ వాచ్ ఇట్. రంగు రంగు సకలెక్కి టింగు రంగం వచ్చిన పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు, ఎద్దు బల్లం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మల్ల నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. డూడు హడూడు రారాడు, నువ్వే నాకు సరైనడు. డూడు హడూడు రారాడు,
సో గర్ల్స్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? అదే అన్నమాట. సో జిల్జిగాలో ఈ రోజు అందరూ వాళ్ళ ఆటలు వాళ్ళ టాస్క్ పర్ఫార్మెన్స్ కాకుండా వాళ్ళ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అలరించడానికి ముందుకు రాబోతున్నారు. ఇప్పుడైతే మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే గర్ల్స్ మరి ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? ఓ వేసుకున్నావా? సూపర్ సూపర్. Yes. సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా లక్ అలానే మీ టాలెంట్ తో బేస్ అయ్యే గేమ్. Yes. సో ఇందులో లక్ ఉంటే మాత్రం విజయం మీ సొంతం అవ్వచ్చు. సో ఈ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. ఇప్పుడు మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, వాళ్ళని ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. కాబట్టి గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ గర్ల్స్ మీరు చూసినా కదా ఇక్కడ కార్పెట్ మీద బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి, లాలీపాప్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తినడానికి కాదు, ఇవన్నీ ఆడుకోవడానికి అనమాట. సో మనం చూసినా కాబట్టి 5 అమ్మాయిలు ఉన్నారు. 5 అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి పడుకుంటుంది, మిగతా 4 వైపులా అమ్మాయిని ఎత్తుతారు అనమాట. ఎత్తిన తర్వాత దీని మీద నుంచి మీరు వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ ఆ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. పడుకునే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేసుకోవాలి, వెనక్కి వేసుకోవాలి. వెనక్కి వేసుకొని ఇక్కడ నుంచి అలా వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా తిరిగి రావాలి. అండ్ ఏ అమ్మాయిని మీరు తీసుకెళ్లారో మోసుకుంటూ అమ్మాయిని మళ్ళీ మోసుకుంటూ వెనక్కి తేవాలి, అక్కడ వదిలేయకూడదు. సో గేమ్ అర్థమైంది కదా. ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ కలెక్ట్ చేశారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలు వేసినట్టే. అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే మీరు గేమ్ ఆడడానికి రెడీయా? yes ముందుగా ఎవరు రాబోతున్నారు? వస్తారు. Come on, girls. Three, 2, 1, go! గేమ్ ని మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. మరి ఎవరు ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో చూడాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాల్సింది. నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. yes 25 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. yes 1, 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. అండ్ బాల్స్ 0 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా మా గర్ల్స్ సైంటిస్ట్ ఐ గేమ్ ని ఫినిష్ చేశారు. రెండో టీం ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టీం కూడా మేము కూడా రచ్చ చేస్తాం. రెడీగా ఉన్నారు గర్ల్స్? ఆర్ యు రెడీ? కమ్ ఆన్. So girls, are you ready? 3, 2, 1, go!
మీ ఉదయ్ టీమ్ గర్ల్స్ కూడా ఫినిష్ చేశారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ సీ. లెట్స్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, 14, 15, 16, 17, 18, 19 20 21 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0 లెమన్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0 బాల్స్. అదనమాట మ్యాటర్. Yes. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోదాం. సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి వచ్చిన లెక్క కూడా ఉంది. సో ఆ లెక్క ఏంటంటే గర్ల్స్, నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఇందులో 100 50 30 నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ లో ఉదయ్ టీమ్ యొక్క స్కోర్ మన టీం డిసైడ్ చేస్తారు, అలానే రేణు టీమ్ స్కోర్ ఉదయ్ టీం డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, సపోజ్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే సో ఆ టీం వాళ్ళకి చిట్ లో ఒక చిట్ తీస్తారు 3 చిట్స్ లో. సో అందులో 100 కనుక ఉంటే సో మీ చాక్లెట్స్ యొక్క స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. అలానే సపోజ్ మీరు లెమన్స్ 5 కలెక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఇందులో చిట్ 50 తీసి ఉంటే మీ లెమన్స్ యొక్క స్కోర్ 5 into 50 అవుతుంది. సో అలానే చాక్లెట్స్ లెమన్స్ బాల్ స్కోర్ ఒక ఫైనలైజ్ అవుతుంది అనమాట. సో తద్వారా ఒక టీమ్ స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేయబోతున్నారు. క్లియర్? వెరీ గుడ్. సో ఇప్పుడు మీ టీమ్ స్కోర్ మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏది కావాలి మీకు? చాక్లెట్స్. చాక్లెట్స్ కలెక్ట్ చేశారు 25 చాక్లెట్స్ కి మా వాళ్ళు తీసిన చిట్ 25 చాక్లెట్స్ కి 30 చిట్ తీశారు కాబట్టి వాళ్ళ చాక్లెట్స్ యొక్క స్కోర్ వచ్చి 25 into 30 అవుతుంది. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. మరి మా వాళ్ళు కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మీ టీమ్ ఇచ్చే స్కోర్ 50. సూపర్. సో మా టీం స్కోర్ ఇప్పుడు రేణు టీం డిసైడ్ చేస్తారంట. గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ 21. సో మరి చాక్లెట్స్ కి అమ్మా బంగారు తల్లి జాగ్రత్తగా 30 తీ. 50 అన్నమాట. సో 21 చాక్లెట్స్ into 50 అన్నమాట. ఎన్ని లెమన్స్? ఏం తీలేవా? 0 లెమన్స్. ఎన్ని బాల్స్? ఓకే ఎన్ని బాల్స్? 0 బాల్స్. తీలేవా? సరే అయితే. సో మీ లెమన్స్ అండ్ బాల్ స్కోర్ వచ్చి 0. ఓకే, అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చాలా బాగా కంప్లీట్ చేశారు. లైక్ టఫ్ ఫైట్ ఇచ్చారు ఒకరికొకరు. సో చాలా బాగా కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాల్సిందే. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సైంటిస్ట్ సై గేమ్ లో మా గర్ల్స్ ఎంత ఫైనల్ స్కోర్ చేశారు అంటే ఇట్స్ 850. మన స్కోర్ వచ్చేసి 1050. ఓకే, సో సూపర్ గా ఆడేశారు. ఇప్పుడు ఈ రోజు సై అంటే సై గేమ్ లో విన్నర్స్ వచ్చేసి ఉదయ్ టీమ్. पानी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. సై అంటే సై గేమ్ అయిపోయింది. అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏ థ్యాంక్స్. హాయ్, చూసారుగా జిల్ జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. సో రేణు, ఈ రోజు నువ్వు గెలిచావా నేను గెలిచావని కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది సాహితీ ఉమెన్స్ కాలేజ్. అమ్మాయిలు అయితే చాలా చాలా జోష్ గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు.
సూపర్ బాబా, చాలా చాలా సూపర్. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్ లో జిల్ జిల్ జిగా మరొక బ్యూటిఫుల్ కాలేజ్ లో రచన స్టూడెంట్స్ మళ్ళీ కలుసుకుంటుంది.